హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చి మే 20, 2025 కరెంట్ అఫైర్స్ ఫస్ట్ బిట్. ఇటీవల కాలంలో గోల్డెన్ డ్రాగన్ 2025 అనే ఉమ్మడి సైనిక విన్యాసాన్ని చైనా ఏ దేశంతో ప్రారంభించింది? ఆన్సర్ సి, కాంబోడియా. భారత్ అంతరిక్ష పరిశోధన సంస్థ ఏ రాకెట్ వైఫల్యం కారణాలను గుర్తించేందుకు కమిటీని ఏర్పాటు చేసింది? ఆన్సర్ ఏ, పిఎస్ఎల్వి C61. ఇస్రో హెడ్ క్వార్టర్స్ బెంగళూరు, కర్ణాటక ఎప్పుడు స్థాపించబడిందంటే ఆగస్టు 15, 1969. చైర్మన్ ఎవరంటే వి నారాయణన్. ఆపరేషన్ ఒలివియాని ప్రతి సంవత్సరం ఎవరు నిర్వహిస్తారు? ఆన్సర్ డి, భారత్ తీర రక్షక దళం, ఇండియన్ కోస్ట్ గార్డు. ఆన్సర్ డి. రోమ్లో జరిగిన ఇటాలియన్ ఓపెన్ టెన్నిస్ టైటిల్ను తొలిసారిగా గెలిచిన ఆటగాడు ఎవరు? ఆన్సర్ ఏ, కార్లోస్ అల్క్రాజ్. ఆన్సర్ ఏ. ఇటీవల జరిగిన 2025 సౌత్ ఆసియన్ ఫుట్బాల్ ఫెడరేషన్ అండర్-19 ఛాంపియన్షిప్ను ఏ దేశం గెలిచింది? ఆన్సర్ ఏ, భారత్. 2025 సౌత్ ఆసియన్ ఫుట్బాల్ ఫెడరేషన్ అండర్-19 ఛాంపియన్షిప్ ఫైనల్లో భారత్ 4-3 తేడాతో బంగ్లాదేశ్ను ఓడించి టైటిల్ను గెలుచుకుంది. 2025 మే 1 నుండి మే 15 వరకు స్వచ్ఛత పక్వాడను నిర్వహించిన సంస్థ ఏది? ఆన్సర్ ఏ, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. ఆన్సర్ ఏ. కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ ఇటీవల ఏ రాష్ట్రం సమగ్ర ఆక్వా పార్కు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు? ఆన్సర్ త్రిపుర. ఆసియా పసిఫిక్ ప్రాంతాల్లోనే అతిపెద్ద సముద్ర మరియు విమానయాన ప్రదర్శనలో ఒకటైన లాంకవి ఇంటర్నేషనల్ మేరిటైమ్ అండ్ ఏరోస్పేస్ ఎగ్జిబిషన్ 2025 ఎక్కడ ప్రారంభమవుతుంది? ఆన్సర్ సి, మలేసియా. ఇటీవల బోచరిస్ట్ మేయర్ నికోసర్ డాన్ ఏ దేశ అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించారు? ఆన్సర్ బి. ఇటీవల ఇంద్ర సౌర గిరిజ జల వికాస్ అనే పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది? ఆన్సర్ ఏ, తెలంగాణ. ఇటీవల ప్రపంచంలో మొట్టమొదటి మానవ మూత్రాశయ మార్పిడి శస్త్రచికిత్స ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఏ, అమెరికా. ఇటీవల కేంద్ర మంత్రి సర్బానంద్ సోనోవాల్ సాగర్ మెయిన్ సన్మాన్ విధానాన్ని ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ సి, ముంబై. ఇటీవల 58వ జ్ఞానపీఠ అవార్డు ఎవరికి ఇవ్వబడింది? ఆన్సర్ డి, పై ఇద్దరికి, రాంభద్రాచార్య, గుల్జార్కి. వీళ్ళిద్దరికి 58వ జ్ఞానపీఠ అవార్డు లభించింది. అవార్డు ప్రదానం చేసిన వారు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. స్థలం విజ్ఞాన భవనం, న్యూఢిల్లీ. జ్ఞానపీఠ అవార్డు భారతదేశంలోనే అత్యున్నత సాహిత్య పురస్కారం. ఇది భారతీయ భాష సాహిత్యానికి చేసిన కృషి ఫలితంగా జ్ఞానపీఠ ట్రస్ట్ అందిస్తుంది. ఇటీవల కేంద్ర మంత్రి అమిత్ షా అడ్వాన్స్డ్ మల్టీ ఏజెన్సీ సెంటర్ను ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ సి, న్యూఢిల్లీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్.